పచ్చని అడవి చాటున ఎర్రని పూలతోట, తుపాకీ కొమ్మల మాటన ఊరుతోన్న రక్తపు ఊట. ఇంతకీ ఏం సాధించారని అడిగితే అంతా శూన్యం. వందల మంది పోలీసులు, జవాన్లు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, సాధారణ పౌరుల్ని కూడా మట్టుబెట్టిన మావోయిస్టులకు ఇప్పుడు ఒక తెలుగు ఆఫీసర్ షాక్ ఇచ్చాడు. బస్తర్లో జరిగిన 4 గంటల ఎదురు కాల్పుల్లో భారీగా మావోయిస్టులు నేలకొరిగారు. బస్తర్లో అప్రతిహతంగా పెరిగిపోతున్న వారి ఆగడాలకు ఈ మెరుపు దాడి ఒక రెడ్ సిగ్నలే అని చెప్పాలి. ఛత్తీస్గఢ్లో ఈ మొత్తం ఆపరేషన్ని లీడ్ చేసింది ఒక తెలుగువాడైతే ఇందులో నేల కొరిగింది కూడా తెలుగువారే కావడం యాదృచ్ఛికమే. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టుల కాల్చివేత. ఆపరేషన్ గ్రీన్ హంట్లో బలగాల పైచేయి. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైందంటోన్న బలగాలు. ఛత్తీస్గఢ్లో కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. అబూజ్మడ్లో కనీసం పోలీసుల బూట్ల చప్పుళ్లు వినడానికి వీల్లేని ప్రదేశంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టు అగ్రనాయకత్వం అంతా కూడా తలదాచుకుంటున్నటువంటి అబూజ్మడ్లో ఈరోజు మావోయిస్టుల ఎన్కౌంటర్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ ఎన్కౌంటర్ 29 మంది చనిపోయిన ఈ ఎన్కౌంటర్లో, అబూజ్మడ్ కేంద్రంగా జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో అనేక మంది కీలకమైన వ్యక్తులు మరణించారు. ఇంతకీ ఈ కాంకేర్ జిల్లాలో ఏం జరుగుతుంది? కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టు పార్టీకి ఎంత దెబ్బగా మారింది? ఛత్తీస్గఢ్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది దండకారణ్యం. అందులో మావోయిస్టులు, వారు జరిపే ఆపరేషన్లు, వారిపై జరిపే ఎన్కౌంటర్లు. ఇన్ని రోజులు జవాన్లను అతి కిరాతకంగా చంపేస్తూ వస్తోన్న మావోయిస్టులకు భారీ కుదిపిది. పక్కా ప్లానింగ్ తో దండకారణ్యంలో చీమకు కూడా సమాచారం పొక్కకుండా జరిగిన అతిపెద్ద కూంబింగ్ ఆపరేషన్. ఈ నెల 19న తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. బస్తర్ సెగ్మెంట్ కు అదే రోజు ఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. దీంతో దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కాంకేర్ జిల్లాలోని అడవుల్లో బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో మంగళవారం భద్రతా బలగాల రాకను గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా దాడులకు పాల్పడ్డారు. వెంటనే తేరుకున్న బలగాలు ప్రతి దాడికి దిగాయి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 4:30 వరకు భీకరమైన కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో 29 మంది మావోయిస్టుల డెడ్ బాడీలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో తెలంగాణ క్యాడర్ కు చెందిన కమాండర్ శంకర్రావు, లలిత, సుజాత ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో శంకర్రావుది నల్గొండ జిల్లా. ఎన్కౌంటర్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, మరో 2 డీఆర్జీ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హెలికాప్టర్లో రాయ్పూర్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనా స్థలంలో 5 AK-47, 303 రైఫిల్స్, ఇన్సాస్లు, రాకెట్ లాంచర్లు స్వాధీనం చేసుకున్నారు. మందు పాత్రలు, నిత్యావసర సామాగ్రి, విప్లవ సాహిత్యం దొరికాయి. ఈ నేపథ్యంలోనే టీవీ9 బస్తర్ జిల్లాలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ అందించింది. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది చనిపోతే అందులో 15 మంది పురుషులు, 14 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు గుర్తించామన్నారు కాంకేర్ ఎస్పీ ఇందిరా కళ్యాణ్. ఎన్కౌంటర్ సమయంలో ఘటనా స్థలంలో 60 నుంచి 70 మంది మావోయిస్టులున్నారన్నారు. కాల్పుల సమయంలో కొందరు తప్పించుకున్నారని, వారిలో కొందరు త్వరలోనే సరెండర్ అవుతారనుకుంటున్నామన్నారు. దాదాపుగా ఛత్తీస్గఢ్లో అతిపెద్ద ఎన్కౌంటర్గా ఈ ఎన్కౌంటర్ చెప్తున్నారు. 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ మొత్తం ఎంటైర్ ఆపరేషన్ని లీడ్ చేసిన ప్రస్తుతం కాంకేర్ ఎస్పీ ఇందిరా కళ్యాణ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఈ ఎన్కౌంటర్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? చాలా రోజులుగా ఛత్తీస్గఢ్లో ప్రతిసారి ఎన్కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్కౌంటర్ కొంత స్పెషాలిటీ ఉంది. 29 మెంబర్స్ ఎట్ ఏ టైంలో చనిపోయారు. మీరు లీడ్ చేసిన ఆపరేషన్ ఏ రకంగా చూస్తున్నారు? ఇది ఛత్తీస్గఢ్లోనే అతిపెద్ద ఎన్కౌంటర్ అండి. ఇంతమంది నక్సల్ చనిపోవడం, ఎన్ని వెపన్స్ రికవర్ అవ్వడం, అండ్ లోక్సభ ఎలక్షన్కి ముందు ఇటువంటి సక్సెస్ రావడం ఛత్తీస్గఢ్ పోలీస్కి ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. ఒక 2-3 టీంలు నక్సల్స్ వాళ్ళు కలిసి ఒక పెద్ద ఇన్సిడెంట్ చేయబోతున్నారని దాదాపు 1 నెల రోజుల నుంచి మాకు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న కూడా ఒక స్ట్రాంగ్ ఇన్పుట్ వచ్చింది. దానిలో భాగంగా కాంకేర్ పోలీస్, బీఎస్ఎఫ్ జాయింట్ ఆపరేషన్ లాంచ్ చేశాం. 4 గంటల సేపు జరిగిన ఫైరింగ్ తర్వాత 29 నక్సల్స్ బాడీస్ రికవర్ అయ్యాయి. ఆటోమేటిక్ వెపన్స్ ఒక 10, నాన్ ఆటోమేటిక్ ఒక 12 వెపన్స్, చాలా మందు సామాగ్రి, బాంబ్స్ అవి రికవర్ అయ్యాయి. ఈ ఏరియాలో ఇప్పటివరకు ఆపరేషన్ జరగలేదు. ఇది చాలా కష్టమైన ఏరియా. నక్సల్స్కి మోస్ట్ సేఫ్ ప్లేస్గా దీన్ని పరిగణిస్తుంటారు. మావోయిస్టులను తక్కువ అంచనా వేయడం లేదని, వాళ్లు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందంటున్నారు ఎస్పీ కళ్యాణ్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం బస్తర్ మొత్తం కూంబింగ్ కొనసాగుతోందంటున్నారు ఎస్పీ. ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఇక్కడ ఈ నారాయణపూర్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంది. ఈ ఏరియాలో వెళ్ళడానికి రోడ్స్ లేవు, నదులు, పెద్ద పెద్ద నదులు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని క్యాంప్స్ మేము స్టార్ట్ చేసాం లాస్ట్ 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో. ఈ క్యాంప్స్ ఉండడం వల్ల కొంత మాకు యాక్సెస్ ఈజీ అయింది. ప్లస్ ఈ ఏరియాస్లో ఆపరేషన్ చేయడానికి కొంచెం కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ కావాల్సినటువంటి స్కిల్స్ కానీ లాస్ట్ కొన్ని ఇయర్స్లో మా ఫోర్సెస్కి ట్రైన్ చేయడం జరిగింది. దానివల్ల ఇది సాధ్యమైంది. ఒక శంకర్ రావు అని ఒక DVC ర్యాంక్, తన మీద 8 లక్షలు రివార్డు ఉంది. ఇంకా 7గురిని చేశాం కానీ 100% కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇందులో 2-3 తెలుగు వాళ్ళు ఉన్నారని ఇప్పటివరకు తెలిసింది. అయితే 100% విల్ బి కన్ఫర్మింగ్ వెరీ సూన్. మీ ఆఫీసర్స్కి ఎంతమందికి గాయాలయ్యాయి? ఒక ఇన్స్పెక్టర్కి మోకాల్లో గాయం వల్ల సర్జరీ చేయాల్సి ఉంది. ఇంకో కానిస్టేబుల్కి 2 తొడల్లో బుల్లెట్స్ తగలడం వల్ల హెవీ బ్లీడింగ్ జరిగింది. కానీ తొందరగానే రికవర్ అవుతారని ఆశిస్తున్నాం. మిగిలిన వాళ్ళందరికీ స్వల్ప గాయాలు తగిలాయి. హోమ్ మినిస్టర్ నుంచి వచ్చిన అప్రిషియేషన్స్ మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఒక సీనియర్ ఎస్పీగా కాంకేర్ మీ ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆపరేషన్. జనరల్గా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా చనిపోతున్నారు. ఈసారి పోలీసు ఎవరు చనిపోలేదు, కానీ 29 బాడీస్ వాళ్ళే దొరికాయి కదా. హోమ్ మినిస్టర్ నుంచి ఏ రకంగా ఉంది? ఫుల్ సపోర్ట్ ఎప్పుడు ఉందండి. ఐబీ కానీ ఇంటెలిజెన్స్ వారు కానీ పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా కానీ పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక్కడ ఈ ఏరియాస్లో ఆపరేషన్స్ ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక కొత్త ఫోకస్తో ఆపరేషన్స్ లాంచ్ చేస్తున్నాం. రిజల్ట్ ఓరియంటెడ్, ఇంటెలిజెన్స్ ఓరియంటెడ్ ఆపరేషన్స్. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా దీనికంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. డెత్స్ మీద చాలా ప్రచారం జరుగుతుంది. 40 మెంబర్స్ వరకు అని చెప్తున్నారు. యాజ్ ఏ ఎస్పీగా మీరు కన్ఫర్మ్ చేస్తున్నంత వరకు ఎంతమంది ఇప్పటివరకు టిల్ డెత్ ఉంది? మాకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం కనీసం 60 నుంచి 70 మంది ఈ ప్లేస్లో ఉన్నారు. ఫైరింగ్ జరిగినప్పుడు చాలామంది పారిపోవడం కూడా మా ఫోర్సెస్ చూశారు. కాబట్టి అట్లీస్ట్ 60 to 70 ఉన్నారని మా అంచనా. మాధవి, కమలేష్, రాజ్మన్, రామ్ధేర్ ఈ నలుగురు పెద్ద కాడర్ లీడర్స్, వీళ్ళ మీద 25 లక్షల రివార్డు ఉంది. వీళ్ళ గ్రూప్స్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నాయని మాకు ఇంటెలిజెన్స్ ఉంది. తక్కువ అంచనా మేము వేయట్లేదండి. 29 మంది చనిపోయినప్పటికీ మేము ఏమాత్రం తక్కువ అంచనా వేయం. ఫుల్ ప్రిపరేషన్ ఇదివరకులాగానే ఎలక్షన్ కోసం చేస్తున్నాం. జనరల్గా ఈ జిల్లా ఎస్పీగా లాస్ట్ 2 ఇయర్స్లో కూడా కేవలం 4 మెంబర్సే చనిపోయారు. మీరు వచ్చిన 2 monthsలో 34 మెంబర్స్, అంటే పర్ డే ఒక ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా భావించవచ్చా? ఇది ఒక కోఇన్సిడెన్సేనండి తప్పకుండా. బట్ మా ఫోకస్ అయితే సరెండర్స్ మీద ఎక్కువ ఉంది. ప్లస్ పబ్లిక్ డెవలప్మెంట్ వర్క్స్ మీద ఎక్కువ ఉంది. అయితే ఎన్కౌంటర్స్ కూడా మేము కంటిన్యూస్గా ఫోకస్ చేస్తాం. మా ఫోకస్ అయితే ప్రతి ఛానల్లోనూ ప్రతి మాధ్యమంలోనూ మేము చెప్పేది ఈ ఆర్గనైజేషన్ వదిలిపెట్టి సరెండర్ కండి. చాలా మంచి పునర్వాస నీతి ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ది. పబ్లిక్కి మేము ఇదే సందేశం ఇస్తున్నాం. ఇటీవల కాలంలో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ మావోయిస్టులను ఏరివేసేందుకు స్పెషల్ ఆపరేషన్లు చేపడుతోంది. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్ హిడ్మా స్వగ్రామం పువ్వర్తిలో కూడా ఇటీవల క్యాంపు ఏర్పాటు చేసింది. అక్కడ డ్రోన్ల ద్వారా ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహిస్తోంది. మార్చ్, ఏప్రిల్లో జరిగిన ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టు పార్టీకి తీవ్ర ప్రాబల్యంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఒకేసారి 29 మంది మావోయిస్టులు చనిపోవడం ఇది మొదటిసారి. అందుకే ఈ ఆపరేషన్ని చాలా పెద్ద ఎత్తున కేంద్ర హోంశాఖ కూడా అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని, ఛత్తీస్గఢ్ పోలీసులని ఈ ఎన్కౌంటర్ పట్ల కొంత హర్షం వ్యక్తం చేసింది. సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకి ఒక రోజు ముందు జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోవడం పెద్ద ఎదురుదెబ్బగా మావోయిస్ట్ పార్టీకి చెప్పుకోవచ్చు. కానీ ఈ ఎదురుదెబ్బ తర్వాత మావోయిస్ట్ పార్టీ ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటుందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, అసలు కూంబింగ్ ఆపరేషన్ ఏ రకంగా జరుగుతుందో కూడా చూద్దాం. దాదాపు 5 దశాబ్దాలుగా సాగుతోన్న మారణ హోమం ఎప్పుడూ సత్ఫలితాలనివ్వలేదు. ఈ అంతర్యుద్ధంలో అటు ఇటు వేలాది మంది నేల కొరిగారు తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యం. నక్సల్బరీ నుంచి మావోయిజం వరకు అన్నల సామ్రాజ్యం మెల్లగా బీటలు వారుతూ వస్తోంది. ఇప్పుడు బస్తర్లోనే బలగాలు వారికి షాక్ ఇచ్చాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు లాల్ సలాం అంటే ప్రజల్లో ఉత్సాహాన్ని చూశారు. కానీ ఈ టెక్నో యుగంలో ఏఐ కూడా రాజ్యమేలుతున్న సమయంలో లాల్ సలాం డల్ అయిపోయింది. అవుట్డేటెడ్ రెవల్యూషనరీ స్లోగన్గా మారిపోయింది. ఇంతకీ గత 5 దశాబ్దాల్లో దేశం చూసిన ఆ మారణ హోమం తాలూకు మచ్చలేంటి? వాట్స్ ది స్టోరీ? చరిత్ర మరువని మావోయిస్ట్ ఆపరేషన్లకు, ఎన్కౌంటర్లకు దండకారణ్యం కేర్ ఆఫ్ అడ్రస్. 1960ల నుంచి ఇప్పటి వరకు ఆ అడవుల్లో రక్తపు టేరులు పారాయి.
3 దశాబ్దాల ముందు నుంచే ప్రారంభమైన మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతోంది. అప్పుడు నక్సలైట్లు, పీపుల్స్ వార్, మావోయిస్టులు ఇలా పేర్లు మార్చుకున్నా అంతర్గత ఉగ్రవాదం మాత్రం ఆగలేదు. 2002లో పీపుల్స్ వార్ గ్రూప్ మంచి ఊపు మీదుంది. పోలీసులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులే టార్గెట్గా గెరిల్లా అటాక్స్ చేస్తోన్న సమయమది. ఆ సమయంలో పీపుల్స్ వార్ను ప్రభుత్వం బ్యాన్ చేయడం, వారి ఏరివేతకు సర్కార్ ప్రత్యేక బృందాలతో గాలింపు మొదలుపెట్టింది. ఆ ఏడాది పోలీసులు, పీపుల్స్ వార్, నక్సల్స్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో 482 మంది చనిపోయారు. వీరిలో 140 మంది సాధారణ పౌరులు కూడా ఉన్నారు. 2 ఏళ్లకు పీపుల్స్ వార్ ఖేల్ ఖతం అవడంతో 2004లో సిపిఐ మావోయిస్టు పార్టీ పుట్టింది. పీపుల్స్ వార్ గ్రూప్ మాదిరిగా కాకుండా మావోయిస్టులు కొత్త పంథాతో అటాక్స్ మొదలుపెట్టారు. మిలిటరీ తరహా ట్రైనింగ్తో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. 2005లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర యుద్ధాలే జరిగాయి. ఈ రీజియన్లో జరిగిన ఎన్కౌంటర్లలో 500 మందికి పైగా మృతి చెందారు. 2006లో మావోయిస్టులు మరింత రెచ్చిపోయారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో ల్యాండ్ మైన్స్ ఉపయోగించి ఛత్తీస్గఢ్లోని ఎర్రబోరు గ్రామంలో 25 మంది పౌరులను చంపేశారు. 2006 జూలైలో దంతెవాడలో 29 మంది గ్రామస్తులను కిడ్నాప్ చేసి చంపేశారు. బస్తర్ రీజియన్లో ప్రభుత్వ బిల్డింగ్స్ ను ఐఈడీలతో పేల్చేశారు. 2007లో సెజ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపిన మావోయిస్టులు 218 మంది బలగాలను చంపేశారు. అటు 192 మంది మిలిటెంట్లు ఆ ఏడాది ఎన్కౌంటర్లలో మరణించారు. 2008 జూన్ 29న మావోయిస్టుల అతిపెద్ద దాడి చోటు చేసుకుంది. అదే బలిమెల బోట్ దాడి. సీలేరు నది దాటుతోన్న సమయంలో మావోయిస్టులు కాపు కాచి బలగాల బోట్పై దాడికి తెగబడ్డారు. ఆ సమయంలో బోట్లో 60 మంది గ్రేహౌండ్స్, 4 పోలీసులు ఉన్నారు. బోటుపై ఒక్కసారిగా గ్రెనేడ్లు విసరడంతో ముక్కలై మునిగిపోయింది. ఆ దాడిలో 38 మంది రక్షణ బలగాలు నీటిలో మునిగి చనిపోయారు. 26 మంది ఈదుకుంటూ ఒడ్డుకొచ్చారు. అంతేకాదు, బలగాలకు చెందిన 40 వెపన్లు ఆ సమయంలో మిస్ అయ్యాయి. బోటు దాడి తర్వాత మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోలేదు. AK-47లు, లైట్ మెషిన్ గన్లు, పిస్టల్స్, రైఫిల్స్తో బలగాలపై దాడులు చేశారు. అదే ఏడాది 2008 జూలై 16న మల్కంగిరిలో ల్యాండ్ మైన్ పేలుడు జరిగింది. పోలీస్ వ్యాన్ లక్ష్యంగా బ్లాస్ట్ జరగడంతో 21 మంది పోలీసులు మృతి చెందారు. 2008 నుంచి మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలని ఏపీ ప్రభుత్వం గ్రేహౌండ్స్ ను ఆక్టోపస్ గా మార్చింది. దేశంలోనే అతి పటిష్టమైన, అత్యంత కఠోర శిక్షణతో, ఎక్కువ జీతంతో ఆక్టోపస్ బలగాలను తీసుకొచ్చింది. ఇక బలిమెల ఎటాక్కు కారణమైన మావోయిస్ట్ అగ్రనేత పటేల్ సుధాకర్ రెడ్డిని 2009లో అంతమొందించింది ఈ స్పెషల్ యూనిట్. కానీ మావోయిస్టుల అటాక్స్ మాత్రం ఆగలేదు. తమ ఇన్ఫార్మర్లతో బలగాలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. అందుకే 2009లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో 50,000 మంది జవాన్లను మావోయిస్టు ఏరివేతకు బరిలోకి దించింది. 2010లో బెంగాల్ షిల్డా క్యాంప్ ఎటాకులో 24 మంది పారామిలిటరీ బలగాలను చంపేశారు నక్సలైట్లు. అదే ఏడాది దంతెవాడలో నక్సలైట్ రెబల్స్ తమ కిరాతకాన్ని మరోసారి బయటపెట్టారు. సిఆర్పీఎఫ్ బలగాలు మిలిటరీ ట్రక్కుల్లో వెళ్తోన్న సమయంలో 300 మంది నక్సలైట్లు ఒక్కసారిగా అటాక్ చేశారు. గ్రెనేడ్లు విసిరి, మెషిన్ గన్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో మొత్తం 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. 2010 మేలోనూ ఇలాంటి అటాకే జరిగింది. సిఆర్పీఎఫ్ జవాన్లు వెళ్తోన్న బస్సును ల్యాండ్ మైన్ తో అటాక్ చేసిన నక్సల్స్ 44 మందిని చంపేశారు. అదే ఏడాది జూన్లో 26 మందిని పొట్టను పెట్టుకున్నారు. 2011 నవంబర్లో మావోయిస్ట్ అగ్రనేత కిషన్ జీని 30 నిమిషాల పాటు జరిగిన ఎన్కౌంటర్లో మట్టుబెట్టాయి సిఆర్పీఎఫ్ బలగాలు. 2011 నుంచి సిఆర్పీఎఫ్ బలగాలు పలుమార్లు మావోయిస్టుల ట్రాప్లో పడి ప్రాణాలు వదిలాయి. ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్రలో ఎన్నో దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో పారామిలిటరీ ట్రూప్స్ బలయ్యారు. సుక్మా జిల్లాలోని రెడ్ కారిడార్లో 24 మంది కాంగ్రెస్ నేతలను చంపేశాయి నక్సల్ గ్రూపులు. ఇక 2016 జూన్లో చిత్రకొండ ప్రాంతంలో 24 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్ చేశాయి ఏపీ గ్రేహౌండ్స్ బలగాలు. 2017లో సుక్మా జిల్లాలో మావోయిస్టుల అంబుష్ తో జవాన్లను టార్గెట్ చేశారు. 300 మంది మావోయిస్టులు, 99 మంది సిఆర్పీఎఫ్ జవాన్లపై ఫైర్ ఫైటింగ్ చేశారు. వారిని చుట్టుముట్టి జరిపిన కాల్పులకు జవాన్లు కూడా ధీటుగానే రియాక్ట్ అయ్యారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ దాడిలో 25 మంది జవాన్లు చనిపోగా 3 మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు. 2017 సుక్మా జిల్లాలో 25 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మావోల అటాక్లో చనిపోయారు. 2018 సెప్టెంబర్లో టీడీపీ అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాను దారుణంగా చంపారు మావోయిస్టులు. 2019లో గడ్చిరోలిలో 16 మంది పోలీసులను
ఐఈడీ బ్లాస్ట్ చేసి చంపారు. 2020 మార్చిలో సుక్మాలోనే 17 మంది బలగాలు చనిపోయారు. 2021లో బీజాపూర్లో 22 మంది జవాన్లను చంపారు మావోయిస్టులు. అదే ఏడాది ఏప్రిల్ 3న బీజాపూర్ జిల్లాలో జరిగిన భీకర ఎన్కౌంటర్లో 30 మంది సెక్యూరిటీ బలగాలు చనిపోగా 31 మంది గాయపడ్డారు. అదే ఏడాది నవంబర్లో మహారాష్ట్రలో 26 మంది నక్సలైట్లను మట్టుబెట్టారు పోలీసులు. ఇలా ప్రతి ఏటా ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడో ఓ చోట ఎన్కౌంటర్లు జరగడం, ఇటు బలగాలు అటు మావోయిస్టులు కూడా ప్రాణాలు కోల్పోతుండడం జరుగుతోంది. మరి రెబెల్స్ గ్రూప్ ఏరివేతకు ఇంకెన్ని రోజులు పడుతుందనేది మిస్టరీగా మారింది.